15 సంవత్సరాలు క్రమబద్ధీకరణ కాకుండా ఉన్న నర్సింగ్, పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రవిశంకర్ కోరారు. దేశంలోని 3 రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేశారని, మన రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి ఏమైందని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో శ్రమ దోపిడీ జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది భారీ ఎత్తున తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రవిశంకర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది నర్సింగ్, పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరూ కలిసి మహాధర్నం నిర్వహించడం జరిగిందన్నారు. గత 15 సంవత్సరాలు క్రమబద్ధీకరణ కాకుండా ఉన్న నర్సింగ్, పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. దేశంలోని 3 రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేశారని, మన రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి ఏమైందని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో శ్రమ దోపిడీ జరుగుతుందని, కాంట్రాక్ట్ కార్మికులంతా ఎక్కువగా పనిచేయడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఇది చాలా చిన్న సమస్య అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తలుచుకుంటే ఒక చిన్న సంతకంతో అయిపోతుందన్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఫార్మసీ ఆఫీసర్గా గాయత్రి మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, గతంలో టీచర్గా పనిచేసిన తాను ప్రజలకు సేవ చేయాలని ఫార్మసీ ఆఫీసర్గా చేరానన్నారు. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక్క ఇంక్రిమెంట్ లేదని, అందరి ఆరోగ్యాలు చూసే తమకు హెల్త్ కార్డులు లేవని, పీఎఫ్ లేదని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించామని, కానీ తమకు ఉద్యోగ భద్రత లేదన్నారు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి జేఏసీని ఒకటి నిర్మాణం చేసుకొని అందరూ ఒక కూటమిగా ఏర్పడి ఈ ధర్నా కార్యక్రమానికి మొదటి అడుగు వేయడంలో చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంగా మా గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. ముఖ్యంగా గవర్నమెంట్లో రెగ్యులైజేషన్ అనేది కొన్ని ఏండ్ల నుంచి లేదు. మా నర్సెస్కి అయితే 2011 నుంచి తర్వాత రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేదు. దాదాపు 15 ఏండ్ల నుంచి రెగ్యులర్ రిక్రూట్మెంట్ అనేది లేదు. వేలకు మంది ట్రైనింగ్ ఇస్తుంది గవర్నమెంట్. దానికి జాబ్ ఆపర్చునిటీ కూడా గవర్నమెంటే చూపించాలి. మరి చూపించలేనప్పుడు ఎందుకు 1000 మందిని ట్రైనప్ చేస్తాడారో అర్థం కాలేదు. కాబట్టి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులైజేషన్ అందరికీ అంచెల వారీగా ఎవరైతే కాంట్రాక్ట్లో ఉన్నారో వాళ్ళను సీనియారిటీ బేసిస్లో రెగ్యులైజ్ చేసి తర్వాతనే రెగ్యులర్ రిక్రూట్మెంట్లు స్టార్ట్ చేయాలి. ఇది ముఖ్య డిమాండ్. ఏమి అంటే ఎన్నో వేల మంది కాంట్రాక్ట్ పిల్లలు అల్లాడిపోతున్నారు. పైగా ఈ 3 నెలల నుంచి, గత 3 నెలల నుంచి జీతాలు లేవు. నిధి పోర్టల్ అని నిధి సాకుతో మొత్తం స్టాప్ చేసేసినారు. నిధి పోర్టల్ డేటా అప్డేట్ అవ్వడం మంచిదే, కానీ దాన్ని అంచెలంచెలుగా చేసుకొని రెగ్యులర్గా ఏ నెల జీతం ఆ నెల వేస్తూ నిధి పోర్టల్ అంతా అప్డేట్ అయినాక నిధి పోర్టల్కి వెళ్ళాలి గవర్నమెంట్. కానీ అనాలోచిత కార్యక్రమం వలన వేలాది మంది ఈరోజు రోడ్డున పడ్డారు జీతాలు లేక. కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి జీతాలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని. రెండోది, చాలా చోట్ల స్టాఫ్ నర్సెస్ అయితేమి, ఫార్మసిస్టులు అయితేమి, ల్యాబ్ టెక్నీషియన్లు అయితేమి మెడికల్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ ఉన్నారు. ఒకరి పని 10 మంది పని ఒకరు చేస్తున్నారు. పిహెచ్సిలో అయితేమి, సిహెచ్సిలో అయితేమి ప్రతి పిహెచ్సిలో 3 స్టాఫ్ నర్సులు ఉండేది. వాళ్ళలో 2 24 అవర్స్ ఒక్కొక్కరు చేస్తున్నారు. ఒకరు లీవ్లో పోతే పైగా 7 మంది ఉండాలి ఒక పిహెచ్సికి. 3 143 జీవో అని గవర్నమెంట్ సవరించి ఆ 3లో ఒకరు మెడికల్ లీవో, మెటర్నిటీ లీవో, స్టడీ లీవో వెళ్ళారంటే 2 ఉంటారు. ఆ 2లో కూడా ఒకరు లీవో ఏదన్నా కావాల్సింది వస్తే ఎమర్జెన్సీ లీవ్ ఒక్కరే చేయాలి. డాక్టర్స్ మీ ఇష్టం, మీరు మాకు తెలియదు అంటారు. 24 అవర్స్ వెట్టి చాకరీ చేయిస్తున్నారు. అలాగే నైట్లో వాచ్మెన్ ఉండడం లేదు, సపోర్టింగ్ స్టాఫ్ ఉండలేదు, స్టాఫ్ నర్సులే పని చేయాలి అంటున్నారు. ఇప్పుడు వచ్చిన జూనియర్స్ డాక్టర్స్కి అందరికీ రూల్ పొజిషన్ తెలియక, ఎథిక్స్ తెలియక స్టాఫ్ నర్సే చేయాలి అంటారు. చేస్తారు. మా వాళ్ళు ఎప్పుడు పనికి దొంగలు కాదు, కష్టపడి పని చేస్తారు. జీతానికి మించి పని చేస్తున్నారు. కానీ సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ కంపల్సరీ కల్పించాలి. స్టాఫ్ ప్యాటర్న్ పెంచాలి.
కనీసం వాళ్ళ రెగ్యులర్గా గవర్నమెంట్ ఏదైతే శాంక్షన్ చేసిందో ఆ లీవులు ఆఫులు వాళ్ళు తీసుకునేటట్లు ఆరోగ్యంగా ప్రజలకు సేవ చేసేటట్లు వాళ్ళకు వాతావరణం కల్పించాలని గవర్నమెంట్ను రెగ్యులర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ కాంట్రాక్ట్ వాళ్ళు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్లకు సహకారాలు మా అసోసియేషన్ ద్వారా అందిస్తాము. నేను గవర్నమెంట్ నర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అండి. నా పేరు షమా బేగం. నేను అయితే చాలా కాలంగా ఈ కాంట్రాక్ట్ నర్సెస్ చేస్తున్న విధంలో నేను ఎప్పుడూ వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. గత 2011 తర్వాత మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. అప్పటి నుంచి మా పిల్లలు కాంట్రాక్ట్లోనే తక్కువ జీతాలకి ఎక్కువ వర్క్ చేస్తున్నారు. దీనికోసం మేము గత గవర్నమెంట్లో నుంచి కూడా చాలా కాలంగా మేము పోరాడుతూనే ఉన్నాము. కానీ ఎక్కడా కూడా ఎలాంటి బెనిఫిట్ ఇవ్వట్లేదు. పైగా మా మేడం చెప్పినట్టు ఇప్పుడు చాలా పిఎస్సీల్లో ఏంటి, టీచింగ్ హాస్పిటల్స్లో ఏంటి పని భారం ఎక్కువ ఉంది. ఇదంతా కాకుండా ఈ మధ్య నిధి పోర్టల్ తీసుకొచ్చి 4 months నుంచి మా పిల్లలకి శాలరీస్ లేక చందాలు కలెక్ట్ చేసుకొని ఈ మహాధర్నాకు ఉపక్రమించారు. ఇన్నాళ్లలో ఎప్పుడు కూడా మా పిల్లలు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు ఎంతో బర్నింగ్ అయ్యి ఎంతో బాధపడుతూ బయటకు వచ్చారు. అలాగే మేము ఈ గవర్నమెంట్ నర్స్ అసోసియేషన్ తరఫున మాది రెగ్యులర్ అసోసియేషను అయినా మేము మా కాంట్రాక్ట్ పిల్లలందరికీ సదా ఎంత పోరాటాలు ఏం చేసినా వాటన్నింటిలో మేము వెన్నంటి ఉంటామని మీ మీడియా ముఖంగా మీరు కూడా గవర్నమెంట్కి మా బాధని, మా పిల్లల బాధని మీరు ఖచ్చితంగా తీసుకెళ్తారన్న నమ్మకంతో ముగిస్తున్నాము. విజయవాడ రూరల్ నిడమానూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన చోటు చేసుకుంది. నిడమానూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్లో వంట మేస్త్రిగా పనిచేస్తున్న పాలకొండ విజయ్ అనే 30 ఏళ్ల యువకుడు తన పిల్లలకు టిఫిన్లు తీసుకొచ్చేందుకు స్కూటీపై బయటకు వచ్చిన ఆ యువకుడిని టిప్పర్ ఢీకొని మృతి చెందాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా సమాచారం. డ్రైవర్ పరారీ కాగా పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాంటీ తీస్తున్నారు ఏంటా పెట్రోల్ పక్కన పెట్టా నువ్వు పట్టుకోడా నగరంలోని ప్రముఖ రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఆసుపత్రి భవనం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
నగరంలోని రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి భవనంలోని ఒక విభాగం నుంచి పొగలు వెలువడ్డాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిలో పొగలు వ్యాపించడంతో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన ఆసుపత్రి యాజమాన్యం వెంటనే భద్రతా చర్యలు చేపట్టి రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రి సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగాయి. ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని ఫైర్ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కొంతసేపు ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ అనంతరం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అధికారులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నా కొడుకు కోసం ఎదురు చూస్తున్నానని పోలీసులైతే చంపి తగలబెడతారా అని ప్రశ్నిస్తూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుడి మరణానికి న్యాయం చేయాలని కోరుతూ ఈ ఘటనను రాజకీయ రంగు పులవద్దని విజ్ఞప్తి చేశారు. తాము పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని, అయితే సీఐ నాగరాజ్ చేసిన అన్యాయంపై మాత్రమే పోరాడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన గాదె విజయలక్ష్మి సీఐ నాగరాజు తన కుమారుడిని చంపేస్తానని బెదిరించాడని ఆరోపించారు. స్టేషన్లో యువకులను కొడుతుంటే తాను తట్టుకోలేకపోయానని తన కుమారుడిని చూపించాలని కోరినా పోలీసులు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. బాబురావు అనే వ్యక్తి తన కుమారుడిని ఎక్కడికి తీసుకువెళ్లారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడిని కొట్టి బాత్రూంలో పడేశారని, ఇప్పటికీ అతను తిరిగి వస్తాడనే ఆశతో ఎదురు చూస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు. తనకు అండగా నిలిచిన వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులైతే చంపి తగలబెడతారు, నా కొడుకు బ్రతికుంటే అప్పగించండి, లేకపోతే కనీసం అతని బూడిదైనా ఇవ్వండి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులమవద్దని కోరిన ఆమె తమ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక యువకుడిని చంపి దహనం చేసి ఇప్పుడు నిరజంగా మాట్లాడుతున్నారు. నా కొడుకుని చంపే అధికారం, ధైర్యం సీఐకి ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. దొంగ రాజకీయాలు మానేసి నిజాలు బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇద్దరు కానిస్టేబుల్ని పంపించి నన్ను రమ్మన్నారు సార్ గారు అని చెప్పి తీసుకొచ్చాడు. సీఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తాను, నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30, 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి సార్ పిలుస్తున్నారని చెప్పారు. లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండటం లేదయ్యా, వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఏదో కష్టపడి బతుకుతున్నాడని నేను చెప్పా. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి నేను వెళ్ళిపోయి బయట కూర్చున్నా. తిడుతున్నాడని చెప్పి కూర్చుంటే కాసేపు ఆగిన తర్వాత 1:30, 2 అయ్యిందయ్యా. నేను వెళ్ళిపోయి కింద వెళ్ళమ్మా, భోజనం చేసిరా, నీరసంగా ఉన్నామని పక్కన వాళ్ళు అన్నారు. అంటే నేను కిందకి వెళ్ళిపోయి కూడా నాకెవరో పైనుంచి పిల్లల కేకలు వినపడుతున్నాయి కొడుతున్నట్టు. నేను ఇక గుమ్మలోకి ఎక్కడ దాకా రోడ్డు మీదకి కూడా రాలా. నేను ఇంకా ఆ గేటు దాటి బయటకు వచ్చాను. నాకు కేకలు వినిపించేటప్పుడు అమ్మో నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చా. పెద్ద కేకలు, నన్ను చూడనియండి అయ్యా, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడి గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి, చాలామంది ఉన్నారయ్యా, దాంట్లో 5-6 ఉన్నారు. నా బిడ్డను పట్టుకొని కొట్టి ఆ బాబురావు గాడు బండెక్కించుకెళ్ళి నా బిడ్డను ఏం చేశాడో మీ అందరికీ న్యాయంగా ఉంటే, ఆ బాధ భరాయించలేక మా చెల్లికి వచ్చి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్తే ఆవిడ లాయర్లు తీసుకొని వెళ్తే మేము తీసుకురాలేదమ్మా అని కాసేపు, ఎక్కడన్నా ఉన్నాడేమోలే కనుక్కుంటామని కాసేపు అలా చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టాడు. ఎన్ని రోజులు మబ్బి పెట్టాడో అలా. నేను వాళ్ళు వెళ్ళిపోయి పాపం సరే తర్వాత మాట్లాడదాంలే మనం అని చెప్పేసి నన్ను లాయర్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉండారు. నేను మళ్ళీ వచ్చి అయ్యా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా, నా కొడుకు ఎక్కడ ఉండాలి, నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కడు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడేనా అంటే, మీ పిల్లోడు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి, దాన్ని పంపించేయండి రా బయటకని అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను నుంచున్నా అక్కడ. ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు. ఈ ముఖంగా చెప్తున్నాం, మేము భయపడే వాళ్ళం కాదు. రాధారంగ మిత్రమండలికి, కొల్లకొండ శివాజీ గారికి, నరహరిశెట్టి నరసింహరావు గారికి, అంబటి రాంబాబు గారికి, మరియు లోకేష్ గారికి, అవినాష్ గారికి
దేవినేని అవినాష్ గారికి, మల్లాది విష్ణు గారికి, వీళ్ళందరితో పాటు చెన్నుపాటి శ్రీను గారితో పాటు ఈ విజయవాడ సిటీలో నగరంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు మాకు సపోర్ట్గా నిలిచాయి. మాకు కులం లేదు, మాకు మతం లేదు. మా ఫ్యామిలీలో ఒక అక్కకు అన్యాయం జరిగి ఆడబిడ్డ అలా ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళ పెట్టని పోలీసు లేడు. మేము పోలీసు వ్యవస్థను మొత్తాన్ని విమర్శించట్లా. మేము విమర్శించేది 6 టౌన్ సిఐ నాగరాజుని, ఆ 6 టౌన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ని, ఆ 6 టౌన్ పరివారం మొత్తాన్ని విమర్శిస్తున్నాం. పోలీసులు అంటే ఇంటికి పెద్దన్నయ్య పాత్ర పోషించాలే తప్ప ఏ పోలీసు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి, హత్య చేసి, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి దహనం చేసి, వాళ్ళ ఇష్టానుసారంగా అస్థికలు కూడా ఇవ్వకుండా బేరసారాలకి దిగుతూ రాజకీయాలకి, రౌడీయిజాలకి పాల్పడుతూ మా ఓడు రౌడీ అంటున్నారు, మా ఓడి మీద కేసులు ఉన్నాయంటున్నారు. నిజంగా కేసులు కనుక చెయ్యాలి అనుకుంటే మేము ఇంతమంది ఉండి కూడా ఒక్కళ్ళ నాయకుడితో ఫోన్ చేయించామేమో మీరు కనుక్కోండి. చంపేసి సమాధానం చెప్పలేక బూడిదడిగినా ఇవ్వకుండా మా బేడాను అది ఇదని చెప్పొద్దు. రాజకీయాలు, ఈ చావుకి రాజకీయాలకి సంబంధం పెట్టొద్దు. వీడికి ఉన్నది 2 కేసులు. దమ్ముంటే వచ్చి బందర్ రోడ్ల నుంచుంటా. ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి పోలీసు వారు, ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి. నేను వస్తా, అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి నుంచొని అడుగుతా. ధర్మం చేయండి, న్యాయం చేయండి, పోలీసు వారు మాట్లాడండి. ఇదిగోండి ప్రెస్ వాళ్ళందరికీ ఇస్తున్నా. అసత్య ప్రచారాలు గొడ్డలు చేత్తో పెట్టుకుని, గొడ్డలు పట్టుకుని ఆడు మాఫియా అని స్టోరీలల్లి పెట్టొద్దు. యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ నిజాయితీగా అడుగుతుంది ఏంటి? నీకు దమ్ముంటే తీసుకెళ్ళి చంపేశావు, నీకు దమ్ముంటే తీసుకొచ్చి బూడిదేవు, దమ్ముంటే సవాల్ నువ్వు. దమ్ము లేనోడా అసత్య ప్రచారం చేయొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా కాకి చొక్కా వేసుకొని ధర్మంగా పనిచేస్తే బూడిదేవు లేదా సవాల్ నువ్వు. అంతేగాని అసత్య ప్రచారం చేయొద్దు, రాజకీయాలకు అంటగట్టొద్దు. వాడు చిన్నపిల్లాడు, ఏ రాజకీయానికి సంబంధం లేదు. వాడికి ఉన్న 2 కేసులు, ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. ఆ పిల్లాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే. మీరు చెక్ చేసుకోండి. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అవమానకరంగా మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ పై గన్నవరం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నిప్పులు చెరిగారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మాట్లాడుతూ గుడివాడ అమర్నాథ్ నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. మహిళలను వేధించడం వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అవమానకరంగా మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ పై గన్నవరం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నిప్పులు చెరిగారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మాట్లాడుతూ గుడివాడ అమర్నాథ్ నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. మహిళలను వేధించడం వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు వంగల్పూడి అనిత గారు మన హోమ్ మినిస్టర్ గారిని అవమానించారు. మన గుడివాడ అమర్నాథ్ గారు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి, కానీ ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ రూపాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఎంతవరకు సాధ్యం కాదండి. ఆవిడ చేసే పనితీరులోనూ, ఆవిడ చేసే సంస్కృతిలో పనితీరును బట్టి ఆ సమస్య ఏదైనా ఉంటే వాటి ఆధారాలను బట్టి చెప్పాలి కానండి. ఈ రకంగా ఆడవాళ్ళని రూపాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం అది మంచిది కాదని మేము హెచ్చరిస్తున్నాము. దీనికి బహిరంగ క్షమాపణ చెప్పవలసిందిగా మేము అందరం కూడా కోరుచున్నాం. గన్నవరం నియోజకవర్గంలో తెలుగు మహిళలందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్లో కూర్చోవడానికి కారణం ఏంటంటే మన హోమ్ మినిస్టర్ ఒక దళిత మహిళా లోకానికే వన్నె తెచ్చిన వ్యక్తి హోంమంత్రి అనిత గారు. ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, పూజించబడతారో అక్కడ దేవతల నివాసం ఉంటారని నానుడి వేదాల ప్రకారం. అయితే మన రాష్ట్రంలో గత పాలకులు
చేసినటువంటి పాలన ఏదైతే ఉందో దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రభుత్వాన్ని తరిమి 11 సీట్లకి పడగొట్టారండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించకుండా ప్రజాప్రతినిధులు అయ్యుండి ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎవరికైనా అదే శాస్తి జరుగుతుంది. ఏ పార్టీకైనా అదే శాస్తి జరుగుతుంది. ఇది ఒక పార్టీ ఒకలాగా ఇంకో పార్టీ ఒకలాగా అయితే కాదు. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీకి విమర్శించే హక్కు ఉంది, అది రాజ్యాంగం కల్పించింది. అయితే ఆ యొక్క విమర్శలు ఎలా ఉండాలంటే రాజకీయం పరంగా వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖల గురించి మాట్లాడాలి, వాళ్ళ పనితీరు గురించి విమర్శించాలి. కానీ వ్యక్తిగత హననం చేసి వ్యక్తిత్వాన్ని దూషించే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదండి. ఈ రోజున గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి, ఆయన అలియాస్ కోడిగుడ్డు మంత్రి. కోడిగుడ్డు అంటే రాష్ట్ర ప్రజలందరికీ సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆయన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారిని ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని, ఆమె యొక్క రూపాన్ని కించపరుస్తూ మాట్లాడారు. దళిత మహిళలు అంటే అంత చిన్న చూపా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నీకేదైనా ఉంటే రాజకీయంగా ఆమెను ఎదుర్కోలేక చేతగాక మీ అసమర్థత వల్ల ఆమె కేజీ పౌడర్ కట్టుకొని వస్తుందని మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.